హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. నేను క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేసినాక నాకు వచ్చిన బల్క్ ఆర్డర్ అండి ఇది. అండ్ ఎట్ ఎ టైం 4 డ్రెస్సెస్ ఆర్డర్ ఇచ్చారనమాట కస్టమరు. అండ్ స్టిచ్చింగ్ కూడా మనకే ఇచ్చేశారు. టోటల్ ఆల్ ఫ్యాబ్రిక్స్ మనవే, లైనింగ్ కూడా నేనే మేనేజ్ చేసుకున్నాను. వాళ్ళు పే చేశారనుకోండి. సో ఏ టు జెడ్ మనమే అనమాట. వాళ్ళు క్లాతులు సెలెక్ట్ చేసుకున్నారు నా ఈ చిన్న స్టోర్లోవి. వీడియో కాల్ ద్వారా, ఫొటోస్ ద్వారా సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళు ఇక డిజైనింగ్ కూడా నాకే అప్పచెప్పారు. ఒక్కొక్క డ్రెస్‌కి ఒక బడ్జెట్ ఇచ్చారండి వాళ్ళు. వాళ్ళ బడ్జెట్‌కి తగ్గట్టే మనము డిజైన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. ఒక చిన్న పాప కాబట్టి వాళ్ళు హెవీ డిజైన్ ఏం కోరుకోలేదు. సింపుల్‌గా చిన్నవాళ్ళు ఏసుకోవడానికి కంఫర్ట్‌గా ఉండే విధంగా డిజైన్ చేసేయమని చెప్పారనమాట. సో అన్నీ మాట్లాడుకొని, అన్నీ చేసుకొని ఇక నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసాను. మనకి ఇచ్చిన టైంలో కంప్లీట్ చేసి మళ్ళీ మనం కొరియర్ చేసేయాలి కదా! అందుకని. ఈ 4 డ్రెసెస్‌లో ఇప్పుడు నేను పింక్ డ్రెసెస్‌ని స్టిచ్ చేయబోతున్నాను. ఈ పింక్ డ్రెస్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గర అవైలబుల్‌గా ఉంది. ఫ్యాబ్రిక్ మొత్తం అయిపోయింది. ఇంకా 2 మీటర్స్ మాత్రమే మిగిలిందండి నా స్టోర్‌లో. కావాల్సిన వాళ్ళు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. వెరీ రీజనబుల్ ప్రైస్ కోసమని మాకు మెసేజ్ చేయండి. మా నెంబరు మా ఛానల్ బయోలో ఉంటుంది. లేదు అంటే కుదిరితే నేను డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తాను నాది. ఓకేనా అండి? సో నేను పేపర్ కటింగ్ పెట్టుకున్నాను కదా! దాన్ని బేస్ చేసుకొని నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసాననమాట. బాడీ పార్ట్‌లని నేను కట్ చేశాను. బాడీస్‌కి ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి రౌండే పెట్టేశాను. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి పఫ్ పెడుతున్నాను. అది కూడా షోల్డర్ మీదనే చిన్న పఫ్ వస్తుంది కదా! ఆ హ్యాండ్ పెడుతున్నాననమాట. దానికోసమని నేను మెజర్ చేసుకొని క్లాత్‌ని కట్ చేసేస్తున్నాను. సో చిన్న పఫ్ అంటే ఐడియా ఉంటుంది. షోల్డర్ మీదనే. దానికోసం ఒక నేను 2 1/2, 3 ఇంచెస్ అలా పెట్టుకున్నాను. మరీ హెవీగా ఉండొద్దు, సింపుల్‌గే ఉండాలి అని చెప్పారు ప్రత్యేకంగా వాళ్ళు ప్రతీదీ. సో నేను దానికి తగ్గట్టే మనము పఫ్ కావాలంటే చాలా హెవీగా కూడా పెట్టుకోవచ్చు. సింపుల్‌గా కూడా పెట్టుకోవచ్చు. అవునా కదా! పఫ్‌లో బోలెడు రకాలుంటాయి. భలే ఉంటుంది. నాకు పఫ్ హ్యాండ్స్ కూడా చాలా ఇష్టము. దానికి తగ్గట్టు నేను కటింగ్ చేసేసాను. లైనింగ్ వచ్చేసి అన్నిటికీ మేము పాలిస్టరే యూజ్ చేసాము. పాపకైతే పాలిస్టర్ కంఫర్టేనండి. కాటన్ యూజ్ చేస్తే అది అతుక్కుపోతూ ఉంటుంది అనేసి అన్నారు. ఇదొచ్చేసి నెట్. అందులో మళ్ళీ సాటిన్ వేయదలుచుకోలేదు. మరీ హెవీగా కనిపించొద్దు. అన్నీ సింపుల్‌గా అనేసి అన్నారు కాబట్టి. సో మేము హ్యాండ్ కటింగ్ అయిపోయింది. అంటే ఈ లైనింగ్‌ని మేము చూజ్ చేసుకున్నాము పాపని అడిగి కూడా. ఇక హ్యాండ్ కటింగ్ అయిపోయింది. నేను పఫ్ స్లీవ్‌కి కూడా ఫ్రంట్ డీప్ కంపల్సరీగా తీస్తానండి. ఫ్రంట్, బ్యాక్ అని పెట్టుకుంటాను. అండ్ నేను ఫ్రంట్ సైడ్ టక్ పెట్టుకుంటాను నా గుర్తు కోసం. ఇప్పుడొచ్చేసి బాటమ్ కటింగ్ అనమాట మిగిలిన క్లాత్‌కి. సో నేను ఈ బాటమ్ కటింగ్ వేరేలాగా చేశాననమాట. ఏం చేశానంటే ఈ కటింగ్ పేరేంటో నాకు తెలీదు. క్రాస్ కటింగ్ అండి. క్రాస్ బిట్లని కట్ చేసి మనము జాయిన్ చేస్తాం కదా! 4, 6, 8 అలాగనమాట. నేను మన శారీ పెట్టికోట్‌ల టైప్ ఉంటుందండి కటింగ్ ఇది. నేను ఈ లైనింగ్‌ని అలా చేశాను. మనకి కింద బాటమ్ వచ్చేసి ఇంకా వెడల్పు ఎక్కువ వస్తుంది అనేసి దీనికి మాత్రమే నేను ఈ విధంగా చేశాను. అందులో వచ్చేసి నెట్ కదా! మళ్ళీ మనకి డీప్‌గా కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది. ఆ విధంగా ఉంటే ఏంటంటే మనకి నిండుగా ఉంటుంది. సో నాకదే మంచిగా అనిపించింది. నేను క్రాస్ కటింగ్ చేసేసాను. మొత్తం 4 ముక్కలనమాట. 4 ముక్కల్ని మంచిగా ఎంచక్కగా కట్ చేసుకొని ఫస్ట్ నేను లెంత్ అయితే ఏం తీసుకోలేదండి. క్రాస్ కటింగ్ అయితే చేసేసాను. చేసేసి జాయింట్ చేసినంక నీట్‌గా మలిచి ఇది బాటమ్ అండి. మనకి క్రాస్ కటింగ్ చేసినప్పుడు ఇలా వస్తుంది ఒక చివర. అది దాన్ని సమానంగా కట్ చేసుకోవడమే మనము. ఇంకా మలిచి నేను మొత్తం కుట్టిన తర్వాతకి లెంత్ తీసుకున్నాననమాట. తన బాడీ హైట్‌కి మనకి స్కర్ట్ ఎంత లెంత్ ఉండాలో అంత లెంత్ నేను తర్వాత తీసుకున్నాను. అది కూడా నేను బాటమ్‌లో కట్ చేయలేదు. బాటమ్‌లో కట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మనకి యాజ్ యూజువల్‌గా విడ్త్ తగ్గుతుంది. సో నేను హిప్ దగ్గర కట్ చేసుకున్నాను. హిప్ దగ్గర మనం కుచ్చులు పెట్టుకోవచ్చు. మనకు ఆప్షన్ ఉంది కాబట్టి. ఈ రకంగా నేను బాటమ్ కటింగ్‌ని చేయడం జరిగింది. మీకు క్లియర్‌గా చూపించాలి అని నా తాపత్రయం. కానీ ఆ కెమెరా ఆగట్లేదు. ఏం చేస్తాం, అంతే కదా! మొత్తానికైతే నేను కింద మలిచి కూడా కుట్టేసాను ఆఖరికి. మలిచి ఇప్పుడు నేను స్కర్ట్ లెంత్‌ని కరెక్ట్‌గా తీసుకుంటున్నాను. ఆ పైన ఉన్న ఎక్స్ట్రా ముక్కని చిన్న ముక్క కట్ చేసేసి మంచిగా ఎంచక్కగా
బాడీ పార్ట్ ఫినిష్ అయ్యాక దానికి జాయిన్ చేసేసుకోవడమే. ఎవరికైనా కొంచెం లైనింగ్ తక్కువ ఉంటే ఈ టిప్ పాటించండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి 2 మీటర్స్ తెచ్చుకున్నాము క్లాతు. 2½ కావాలి అనిపించిందనుకోండి, ఈ టిప్ పాటించండి. వస్తుంది మంచిగా. వచ్చే అవకాశం ఉంది. ఇదిగోండి మన అందమైన బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. ఇంకా 2 మీటర్సే మిగిలింది. ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మంచిగా బడ్జెట్‌లో వచ్చేస్తాయి మా దగ్గర ఫ్యాబ్రిక్స్. ఈజీగా తీసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అయితే మీ ఇష్టం అనమాట. ప్రస్తుతానికి నేను ఎక్కువ తీసుకోవట్లేదు ఆర్డర్స్. ఓకేనా. ఇక మనం లైనింగ్ ఇదొచ్చేసి క్లాత్ కూడా పన్నా బావుంటుందండి. చిన్న పిల్లలకి ఫ్రాక్స్ వస్తుంది. పెద్దవాళ్ళకి టాప్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర మిగిలిన క్లాత్. ఓకేనా. ఇంకా నాకు ఈ క్లాత్‌లో గ్రీన్ కలర్ ఒకటి ఉందండి. థిక్ గ్రీను, బండపాకురు కలర్ గ్రీన్ కలర్ ఉంది. అదొచ్చేసి అరౌండ్ 7 మీటర్స్ వరకే ఉంది ఇంకా. చాలా వరకు అయిపోయింది. లెహెంగా ఫ్యాబ్రిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలి అంటే ఎంక్వైరీ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. లేదంటే వాట్సాప్‌లో మేము పిక్స్ సెండ్ చేస్తామన్నమాట. ఇక ఫ్రంట్ వచ్చేసి మీరు వీడియోలో చూసినట్లయితే నేను ఒక చిన్న డిజైన్ లాగా చేశాను. ఒక సైడు షోల్డర్ దగ్గర నుంచి హిప్ వరకి కుచ్చులు లాగా పెట్టాను. మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్ట్‌గా అయితే సూపర్ ఉంది అసలు. ఫ్రంట్, బ్యాక్ ఫినిష్ చేసేసుకున్నాను. ఇక మనం ఫస్ట్ నేను మెయిన్ క్లాత్‌ని జాయిన్ చేసుకున్నాను. తర్వాతకి లైనింగ్ జాయిన్ చేసుకున్నాను. యాక్చువల్‌గా నేను లైనింగ్‌ని వన్ సైడ్ నుంచి అటువైపు నుంచి తిప్పేస్తాను కదా! బట్ ఇది 2 ఒకలాగా తిప్పేసాననమాట. ఇలా బయటకొస్తుంది స్టిచ్‌ది జాయింటింగ్. ఎందుకంటే ఇది నెట్ కాబట్టి మనకి లైనింగ్‌ని ఇటువైపు మలిచి పెడితే క్లియర్‌గా బయటికి కనిపిస్తుంది. బాగోదు కాబట్టి. ఇక ఇప్పటిలాగానే మనము హుక్సెస్ పెడతాం కదా! నేనైతే హుక్స్ కంపల్సరీ పెడతానండి. జిప్ అడిగిన వాళ్ళకి జిప్పు, హుక్స్ అడిగిన వాళ్ళకి హుక్స్. నేనైతే హుక్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే జిప్స్ మనం వాష్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇవనుకోండి చాలా బెటరు. ఈజీ మెయింటైను. నేను ఎక్కువ పెట్టడానికే ప్రిఫర్ చేస్తాను. కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి వేయడానికి, తీయడానికి ఈజీ ఉంటుంది. హిప్ దగ్గర మనము ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంది. మనము హుక్సెస్ జిప్ కానీ పెట్టకపోతే హిప్ దగ్గర లూజ్ పెట్టాలి వాళ్ళు పైనుంచి ఎక్కించుకోవడానికి. ఒక్కొక్కళ్ళ బాడీ షేప్‌ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి షోల్డర్ పెద్దగా ఉంటుంది. అప్పుడు హిప్ చాలా లూజ్ పెట్టాలి. ఏం పెట్టకపోతే హుక్స్‌లు, జిప్ కానీ వాళ్ళకి బాడీకి ఎక్కదనమాట డ్రెస్సు. నా ఉద్దేశంలో అయితే పెట్టడమే బెటర్. హుక్స్ కానీ, జిప్ కానీ. టోటల్‌గా నా మాటలతో పడేసి డ్రెస్‌నైతే కంప్లీట్ చేసేసానండి. చూడండి లుక్ ఎలా వచ్చిందో. ఆ పాప యేసుకొని డాన్స్ చేసిన వీడియోని కూడా వాళ్ళ మదర్ నాకు సెండ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకేనా. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్.